ఇదే రకంగా ముందుకి నవతరానికి ముందుకు నడిపించే విధంగా కొనసాగాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ కార్యకర్త సోదరిమణులకి ఎందుకనంటే చెక్కు చెదరకుండా మొట్టమొదటి గంటలో ఏ రకంగా కూర్చున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అదే రకంగా కొనసాగుతున్నందుకు మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు తరువాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజా కవి గరిమెల్ల నిలదీస్తే మా కొద్ది జగన్ దొరతనం అంటూ ప్రజా నేత జనసేనాని గర్ణించారు. గర్జించడం సింహం నైజం, వేటాడడం సింహం లక్షణం. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పోరాట బావుట ఎగరవేసింది. చేగువెరా పోరాటాన్ని, నేతాజీ మనోధైర్యాన్ని, అల్లూరి దేశభక్తిని, భగత్ సింగ్ త్యాగాన్ని పునికిపుచ్చుకున్న నాయకుడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు, ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి. The one person who can never be bought for what he is, one and only జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యువగళం సభకి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు, తెలుగుదేశాన్ని ముందు తరంకి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, వేదిక పైనున్న తెలుగుదేశం పెద్దలకి, తెలుగు మహిళలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి, పిఐసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి, సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మా సోదరులు, సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం. ఈ సభని, యువకులని సభ ఇలా జరుగుతుంది, నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెళ్ల మనోహర్ గారికి ఒకటే చెప్పాను. 220 రోజుల పైచిలకు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైగా నడిచి 97 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ, సాధక బాధలు తెలుసుకొని, ఇది లోకేష్ గారి రోజు, ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప ఇంకా వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను. పాదయాత్ర
జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది. బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు ఇది. కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది. నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా. అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైనది. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం, త్యాగ ఫలితం. ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉవ్విళ్ళూరేవారు. ఈ ఐఏఎస్ అకాడమీల్లో, నైనిటాల్లో ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్, అది అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో. నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కష్టాలు చూసిన వాడిని, కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని, కష్టాలు అనిపించిన వాడిని, ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని, ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాడిని, శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాడిని. నేను ఏం ఆశించి మద్దతు ఇవ్వలేదు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటికి వచ్చి రాజమండ్రి జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి, ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ గారిని జైల్లో. ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని. మనకి రాజధాని లేకుండా విభజన జరిగి, సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి, ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ,
భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను. దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి. కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో